ఈరోజు మన రెసిపీ తోటకూర. ఇక్కడ 1/2 కేజీ తోటకూరను తీసుకొని నీట్గా కడుక్కొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. దీనికి కావాల్సినవి 1 స్పూను సాల్ట్, కొంచెం కారము, 1 స్పూన్ ధనియా పౌడరు, కొంచెం పసుపు, ఒక 12 ఎండుమిర్చి, ఒక ఆనియన్, ఒక 20 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకున్నాక చిన్నగా కట్ చేసుకుని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఆనియన్ వేసుకోవాలి. ఈ తోటకూర ఎండుమిరపకాయలతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు. ఇవి నూనెలో ఫ్రై అయ్యాక ఇప్పుడు మనము తోటకూర వేసుకుందాము. తోటకూర వేసుకున్నాక మూత పెట్టేయాలి. అప్పుడు అది మగ్గుతుంది. తర్వాత ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూడండి, ఈ విధంగా మగ్గిపోయింది. ఇప్పుడు మనము దీంట్లో దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత సాల్ట్, కారము, పసుపు, ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ తోటకూర హెల్త్కి చాలా మంచిది. కనీసం వీక్లీ 2 టైమ్స్ అయినా మనం దీన్ని తినాలి. ఇది కేవలం 10 నిమిషాల్లో అయిపోతుంది కర్రీ. చూడండి, ఇలా వాటర్ వచ్చాయి. మనం సాల్ట్ వేసుకున్నాం కదా, ఈ వాటర్ ఇనికిపోయేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. చూడండి, ఇప్పుడు ఈ కర్రీ అయిపోయింది. మీరు కావాలంటే ఇంకా కొంచెం ఫ్రై చేసుకోవచ్చు. ఈ తోటకూర ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి చేయడము. థ్యాంక్ యూ.